కర్నూలు నియోజకవర్గంలో జరిగినటువంటి సన్నివేశం మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. నేను కర్నూలు పట్టణ ప్రజలకైతేనేమి, కర్నూలు పార్లమెంట్ ప్రజలకైతేనేమి నేను ముఖ్యంగా తెలియజేసేది ఏమంటే, మీరు బాగా వినులే ఆలోచించాలి. కుట్ర రాజకీయాలకు మరొకసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెరలేపారు. నేను మీరు బాగా గ్రహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ లీడర్లు కర్నూలు పట్టణంలో అలజడిని కొనసాగిస్తూ వాళ్ళు చేసినటువంటి అరాచకం ఏ విధంగా ఉందో మీరు కళ్ళగట్టినట్టు మీరు చూశారు నిన్నటి రోజున. ఎందుకంటే ఒక బాలున వ్యక్తి, ఒక సోషల్ మీడియా మనిషి ఓ చిన్నపాటి సమస్యను సృష్టించి అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుంచి సదరు పోలీస్ స్టేషన్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిఐ గారు విచారణ నిమిత్తం ఆయన్ని స్టేషన్కి రమ్మని పిలవగా స్టేషన్కి వచ్చి ఆయన సమాధానం చెప్పుకోకుండా ఓ బ్లేడ్ తీసుకుని ఆయన గీట్లు వేసుకుని హత్యాయత్నం చేస్తున్నా అని చెప్పేసి నేను ఏదో భయభ్రాంతులకు ప్రజలంతా భయపడిచి ఆ చిన్న సంఘటన చెదురుముట్టు సంఘటన జరిగితే చట్టాన్ని గౌరవించకుండా పోలీస్ స్టేషన్ రాకుండా పైగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఆ నిందితుడికి మద్దతుగా నిన్నటి రోజున కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో భాగంగా ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక అడుగు ముందరికేసి కర్నూలు జిల్లా మంత్రివర్యులైనటువంటి టీజీ భరత్ గారి మీద అవాకులు చెవాకులు పెరారు. మీరు ఇది బాగా గ్రహించాలి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి యొక్క నేపథ్యమేమి, టీజీ భరత్ గారి యొక్క నేపథ్యమేమి బాగా ఆలోచించాలి ప్రజలు కూడా. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మీరు నిన్నటి రోజున వచ్చి కర్నూలు ప్రజలను కొంచెం మభ్యపెట్టే విధంగా మాట్లాడారు. చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు 30 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి రావడం మీరు నందికొట్కూరులో ఓ సంఘటన సాయేశ్వర్ని హత్య విషయంలో సబ్జైలుకి పోవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా? అందులో భాగంగా మీరు సబ్జైలుకి వెళ్ళి సబ్జైల్లో నేను వెళ్ళి ఒక మొక్కను నాటొచ్చాను, ఈరోజు ఆ చెట్టు పెరిగి పెద్దగా అయింది అని మీరు మీడియా ముఖ్యంగా చెప్పారు నిన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర. మీరు చెప్పే మాట ఏం చెప్తున్నారు అంటే ఆ మొక్క పెరిగి ఏ విధంగా పెద్దగా అయిందో అని చెబుతూ నా నేర ప్రవృత్తి కూడా ఆ మొక్కను ఏ విధంగా నాటానో ఆ విధంగా నా నేర ప్రవృత్తి కూడా ఆ విధంగా పెరుగుతా ఉందని చెప్పేసి మీరు ప్రజలకు ఇచ్చే మెసేజ్ అని నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పే మెసేజ్ ఏంది? నేను సబ్జెక్ట్లో మొక్క నాటొచ్చానని చెప్పారు. ఆ విధంగా మీరు బయట కూడా ప్రజల్లో నా నేర ప్రవృత్తిని పెంచుతా ఉన్నానని చెప్పేసి మీరు అదొక ఉదాహరణగా చెప్తా ఉన్నారు. అందులో భాగంగా మీరు ఎవరికి మద్దతుగా వచ్చారు? ఒక నిందితుడికి మద్దతుగా వచ్చారు. అంటే మీరు నేర ప్రవృత్తిని మరొకసారి రుజువు చేసుకుంటారని చెప్పేసి తేటతెల్లమైంది. అందులో భాగంగా రెండవ విషయం, మీరు టీజీ భరత్ గారు ఆయన వచ్చినటువంటి తండ్రి గారికి వారసత్వంలో భాగంగా వచ్చాడని చెప్పి మీరు చాలా చిన్నపరుస్తూ మాట్లాడారు. మీరు కూడా బైరెడ్డి శేషసేనారెడ్డి గారు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అటువంటి కుటుంబం నుంచి వచ్చారని చెప్పేసి మీరు మర్చిపోతున్నారు. అటువంటి బైరెడ్డి ఫ్యామిలీ అని చెప్పేసి ఒక బ్రాండ్ పెట్టుకుని మీరు ఆ బ్రాండ్ లో వచ్చినటువంటి వ్యక్తి ఆ సిద్ధార్థ రెడ్డి. మీరు టీజీ భరత్ గారిని తండ్రి వారసత్వంగా వచ్చి ఏదో రాజకీయాలు చేస్తామని చెప్పేసి మీరు అనడం చాలా పొరపాటు, చాలా సిగ్గుచేటి. ఎందుకంటే ఆయన చేసేటువంటి అభివృద్ధికి మీరు చేసేటువంటి నేర ప్రవృత్తికి ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి. మీరు కంపారిజన్ చేసుకోవడానికి కూడా అసాధ్యం. వారి మీద మీరు మాట్లాడేటువంటి స్థాయి కాదు మీది. ఎందుకంటే టీజీ భరత్ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా డైరెక్ట్ గా మంత్రి పదవిలో ఉండి రాష్ట్రానికి అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలు ఏ విధంగా తేవాలని చెప్పేసి సంకల్పించే భాగంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారి యొక్క మన్నలను పొంది పరిశ్రమలు ఇంత భారీ తెస్తున్నటువంటి క్రమంలో మీరు ఓర్వలేక వైఎస్ఆర్సీపీ నేతలంతా ఏదో చిన్న కారణం, ఒక చిన్న సాకు తీసుకుని మీరు కర్నూలు జిల్లాలో వచ్చేసి నిన్న కుట్రలకు తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మీరు గతంలో శాప్ చైర్మన్ గా చేశారు సిద్ధార్థ రెడ్డి గారు. శాప్ చైర్మన్ గా ఉండి మన జిల్లాకి మీరు ఏం చేశారు చెప్పండి? ఒక చిన్న అభివృద్ధిని చేశారు మీరు, ఒక చిన్న పని. కర్నూలు స్టేడియంలోకి ఒకసారి ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. కలెక్టర్ ఆఫీస్ గారు వచ్చి మీరు ధర్నా చేయడానికి గొప్ప సంగతి కాదు. ఒక శాప్ చైర్మన్ గా ఉండి కర్నూలు స్టేడియంకి ఒక చిన్న సూర్యమంతా కూడా మీరు చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు కాకముందే టీజీ భరత్ గారు గౌరవ మంత్రివర్యులు తన సొంత నిధులతో 2.5 కోట్లతో దాదాపు సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ విధంగా అభివృద్ధి చేస్తూ
కర్నూలుని బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపించుకుపోతున్నటువంటి క్రమంలో పరిశ్రమల్లో కూడా రిలయన్స్ పరిశ్రమ అయితేనేమి కర్నూలుకు దాదాపు ఒక 50,000 కోట్ల పెట్టుబడులు తేవాలని చెప్పేసి సంకల్పించినటువంటి క్రమంలో మీరు కర్నూలులో ఎటువంటి అవకాశం లేదు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క మనుగడ ప్రశ్నార్థమైందనేటువంటి దురుద్దేశంతో మీరు నిన్నటి రోజున టీజీ భరత్ గారి మీద అవాకులు చవాకులు వెళ్తూ ఆయన మీద బురద చల్లుతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎందుకంటే ఆయన మీద ఏమైనా అంటే కూడా అవి విరమించుకోండి. అంతేకాక మీరు చాలా చాలా మాట్లాడారు. దాని మీద పరువు నష్టం దావా కూడా మా మంత్రి గారు వేయబోతా ఉన్నారు. ఎందుకంటే ఒక మంత్రి గౌరవ స్థానంలో ఉండగా మీరు ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అంతేగాక కర్నూలులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి ఏదో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వచ్చి కొంచెం మాట్లాడితే ప్రజల్లో యూత్ లో ఒక క్రేజ్ వచ్చి తమనంతా అశాంతి గురి చేయాలని చెప్పేసి మీరు అనుకుంటే అది పిచ్చి ప్రేరేపణని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు ఒకసారి ఆలోచించాలి. కర్నూలు పట్టణంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎంతో మంది నాయకులు ఎంతో మంది పనిచేశారు. కానీ ఏ రోజు కూడా కర్నూలు ఇంత అభివృద్ధి పథకంలో నడిపించినటువంటి నాయకులు ఎవరు లేరు. వాస్తవంగా మీరు అన్ని రంగాల్లో తీసుకోండి. మంత్రివర్యులుగా కర్నూలుకి వచ్చిన తర్వాత టీజీ భరత్ గారు కర్నూలు ఏం డెవలప్మెంట్ అయిందనేది మీరు ఒకసారి ఆలోచించాలి. కావున మీరు కూడా విఘ్నులై ఆలోచించి కర్నూలులో ప్రశాంతంగా ఉన్నటువంటి కర్నూలులో అరజడం రేపి ఏదో రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము పబ్బం గడపాలని చెప్పేసి అనుకుంటే మాత్రం చాలా చాలా చరిత్రలో మిగిలిపోతారని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.